హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే నేను స్వీట్ రెసిపీ చేస్తానండి, పాలకోవా. ఇగుండి ఒక 1/2 లీటర్ పాలతో నేను చేసి చూపిస్తాను మీకు. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇగుండి ఆన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్ అందులో వేసుకోండి. కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ తీసుకోండి. ఇదిగోండి, ఇది ఇలా లోతుగా ఉండే ప్యాన్ తీసుకొని ఒక 1/2 లీటర్ వరకు నేను మిల్క్ వేసుకున్నానండి ఇందులో. ఇదైతే కొంచెం మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలండి. ఇది మిగడ రాకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఒక పొంగు వచ్చినంత వరకు ఇలా ఉంచేయండి, పర్వాలేదు. ఈ పొంగు వచ్చిన నుంచి కలుపుతూనే ఉండాలండి. పక్కన ఇలా మిగడ వచ్చేటప్పుడు తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇది మరిగేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారండి, ఈ విధంగా పొంగు వస్తుంది కదండి. అప్పుడైతే మీడియంలో ఉంచుకోండి స్టవ్ని. మీడియంలో స్లోలో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉండండి. చూసారా, ఈ పక్కన ఉంది కదండి ఈ మిగడ లాంటిది. ఇదైతే ఇందులో కలిపేసుకోండి పక్క నుంచి. ఈ విధంగా తీసుకొని చూడండి, ఇది మాత్రం మిగడ రాకూడదండి. మిగడ పక్కకి చేరేటప్పుడు మీరు ఈ విధంగా పక్క నుంచి ఇలా తీసుకోండి, ఇందులో కలిపేసుకోండి పాలు. ఈ విధంగా అయితే స్లోలో పెట్టుకుంటూ హైలో పెట్టుకుంటూ పాలను మరిగించుకోండి. ఇవి కొంచెం దగ్గర పడేటప్పుడు మనం షుగర్ వేసుకుందామండి ఇందులో. చూసారండి, కలుపుతూ ఉండి ఒక 15 మినిట్స్ ఇలానే కలుపుకున్నాను. ఇగుండి దగ్గర పడింది కదండి పాలు. ఇవి సగం అయిపోవాలండి. మిల్క్ నేను 1/2 లీటర్ వేసాను కదా, 1/2 లీటర్ వరకు అయిపోయి చూడండి. ఇప్పుడైతే ఇది దగ్గర పడింది కదండి. ఇందులోనైతే ఒక 60 ml వరకు షుగర్ వేసుకోండి. ఇగుండి ఈ కప్పుతో నేను 1/2 కప్పు వేసుకుంటాను. వేసుకొని మంచిగా మళ్ళీ కలిపేసుకోవాలండి. స్టవ్ మీడియంలో పెట్టి కలుపుతూనే ఉండండి, ఈ పక్కన తీసుకుంటూ. ఇప్పుడైతే ఇందులోని ఒక నిమ్మ ముక్క కట్ చేసి ఒక 2 చుక్కల్లాగా ఇందులో వేయండి, పాలు విరగ కొట్టడానికండి. ఇగుండి అంతే. ఇప్పుడు ఇదైతే దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండండి. చూసారా, ఆల్రెడీ మనకి రెడీ అయిపోయినట్టండి. మరొక 5 మినిట్స్. ఇగుండి చూసారా, ఈ విధంగా ఉంది కదండి. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇందులో. ఒక 1/2 స్పూన్ అండి, 1/2 స్పూను వేసుకొని ఇందులోని కొంచెంత యాలక పొడి అండి, యాలక పౌడర్. ఇది వేసుకొని మంచిగా దగ్గర పడేంత వరకు కలిపేసుకోండి. ఈ విధంగా మనం నిమ్మ ముక్క పిండడం వల్ల చూసారండి పాలు విరిగాయి కదా. ఇప్పుడైతే మనకు కోవా రెడీ అయిందండి. మరో 2 మినిట్స్లో మనకి కోవా రెడీ అయిపోద్ది. ఇదైతే మీడియంలో, స్టవ్ మీడియంలో నుంచి ఈ ప్యాన్ నుంచి కొంచెం విడినంత వరకు కలిపేసుకోండి. ఈ విధంగా ఇవ్వండి, ప్యాన్ నుంచి మొత్తం విడిపోవాలండి. ఇది నేను తక్కువ క్వాంటిటీలో చేస్తానండి, ఎక్కువైతే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇదిగోండి, నేను ఒక 1/2 లీటర్ పాలతో చేస్తాను, కొంచెం అవుతుందండి. ఇది 1 లీటర్ పాలతో అయితే ఇదే విధంగా చేసుకోండి మీరు కూడా. చూడండి, మనకి ఇది దగ్గర పడింది కదండి. ఈ విధంగా అయినా మనం చేసుకోవచ్చండి. ఇదే బాల్స్ టైప్లో చేసుకుంటాం కదండి బిళ్ళలు, ఆ విధంగా చేసుకోవాలంటే ఇందులోనే కొంచెం ఇగుండి ఒక 30 ml వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. 60 ml కూడా వేసుకోవచ్చండి, నేను 30 ml వేసుకున్నాను. ఇదైతే మంచిగా కలిపేసుకోండి. దీంట్లో ఇలా అడుచుకుంటూ కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం దీనికి పట్టేంత వరకు మిల్క్ పౌడరు కలిపేసుకోండి. ఈ విధంగా చూడండి.
ఇందులోని కొంచెం నెయ్యి వేసుకోండి. ఇగుండి ఈ మాత్రం అండి. ఇప్పుడైతే ఇది మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇలా అడుచుకుంటూ కలిపేసుకోవాలండి. చూడండి, ఫ్యాన్కి కూడా అంటట్లేదు చూసారా. ఇప్పుడైతే ఇది ఆఫ్ చేసుకుందామండి. ఇది చూడండి, ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. ఒక బౌల్లో తీసుకొని చూపిస్తాను మీకండి. ఇగోండి, మనకైతే కోవా రెడీ అయిపోయిందండి. ఒక 1/2 లీటర్ పాలకి చూసారా ఎంత కోవా రెడీ అయిందో. ఇప్పుడైతే చూడండి, ప్యాన్కి కూడా కొంచెం కూడా అంటలేదు. ఈ విధంగా అయితే చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే ఇంకా మంచిగా వస్తుందండి. ఈ నాన్ స్టిక్ ప్యాన్ పైన నేను చేసుకున్నాను. ఇగోండి, ఇప్పుడైతే ఇది కోవా బిళ్ళలు చేసి మీకు చూపిస్తానండి నేను. చూడండి, ఈ కోవాని అయితే ఒక ప్లేట్లో పెట్టుకుందండి. ఈ విధంగా పెట్టుకొని ఇదైతే బాగా నలిపేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే ఈ విధంగా మొత్తం చపాతీ పిండిలా కలిపేసుకోండి. చేతికి కొంచెం కొంచెం నెయ్యి పెట్టుకుంటూ చపాతీ పిండిలాగా ఇలా కలిపేసుకోండి. కావాలంటే మీరు స్పూన్ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మొత్తం మ్యాష్ చేయాలండి. ఈ విధంగా కొంచెం గోరువెచ్చగా ఉంది కదండి, చెయ్యి కాలేటప్పుడు ఇలా స్పూన్తో ఈ విధంగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా అనుకుంటూ చేసుకోవాలి. కొంచెం స్మూత్గా వస్తుందండి. వచ్చేటప్పుడు మనం బిళ్ళలు తయారు చేసుకోవచ్చండి, కోవా బిళ్ళలు. చూడండి, ఈ విధంగా అయింది కదండి. ఇప్పుడైతే రౌండ్ చుట్టుకుందాం. చూడండి, ఇదైతే మెత్తగా అయింది. చూడండి, ఈ విధంగా నలుపుకుంటూ చేయాలి. అలాగైతే మనకు కోవా బిళ్ళలు మంచిగా వస్తాయండి, క్రాక్గా రావు. ఇలా నెయ్యి పెట్టుకుంటూ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఇది రెడీ అండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం కోవా బిళ్ళలను రెడీ చేసుకుందాం అండి. చూడండి, ఈ విధంగా రౌండ్ చుట్టుకొని నెయ్యి చిన్నగా నెయ్యి పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా అనుకుంటూ చూడండి, మనకైతే కోవా రెడీ అయిందండి. ఈ విధంగా అన్నీ కూడా చేసుకోండి. చూడండి, ఇలాగని 2 చేతుల మధ్యలో ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని దీన్ని మన వేణు ఉంది కదండి, దీంతో ఇలా ప్రెస్ చేస్తే ఆ షేప్ వచ్చేస్తుంది. చూడండి, అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసి మీకు చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఏమాత్రం సైజ్ చాలు. ఇగోండి, మన పాలకోవ అయితే రెడీ అయిపోయిందండి. పాలకోవ బిళ్ళలు ఇవైతే ఇంత మంచి టేస్టీగా ఉన్నాయండి. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. ఈ పాలకోవ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి ఏ విధంగా ఉన్నాయో, చూసారా, ఈ విధంగా వచ్చాయండి. ఇదైతే ఈ కొలతలతో మీరు చేసుకోండి, మంచిగా వస్తాయి. నేనైతే ఈ విధంగా చేసుకొని పిస్తాతో గార్నిష్ చేసుకున్నానండి. ఓకే, బాయ్ అండి.